హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మెంతికూర టమాటా కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో అనేది మెత్తగా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే టొమాటో అనేది మంచిగా మగ్గుతుందండి. టొమాటో అనేది మంచిగా మగ్గిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచిగా మెంతికూర అనేది దగ్గరికి అయింది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కారం అలాగే గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కర్రీని ఉడకనివ్వాలి. ఇది మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను రేపు. బాయ్ బాయ్.